నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నేపాల్లో పెను విధ్వంసం సృష్టించిన ఆకస్మిక వరదలు, దెబ్బతిన్న వందలాది ఇళ్లు, రోడ్లు, 95 మంది మృతి, 500 మంది గల్లంతు. గల్లంతైన వారిలో 105 మంది భారతీయులు. హైదరాబాద్ నుంచి వెళ్లిన వారి ఆచూకీపై ఆందోళన, బాధితుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు. జనవరి 1 నుంచి ఏపీ వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు అమలు, ఏఐ ఆధారిత ఆరోగ్య సేవల విస్తరణకు 90 రోజుల కార్యాచరణ. ఏపీలో మత్తు మాఫియా రెచ్చిపోతోందన్న జగన్, కూటమి పాలనే కారణమని ఆరోపణ, కళ్లు మూసుకుని విమర్శిస్తున్నారన్న టీడీపీ. కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో తెలంగాణ ఒప్పందం, ఒలింపిక్ పోడియం వైపు ప్రయాణంలో అడుగు పడిందన్న సీఎం. భట్టి ఉత్తములతో కొండా మురళి భేటీ, సురేఖ వ్యవహారం చర్చకు రాలేదని వెల్లడి, కుమార్తె వ్యాఖ్యలతో సంబంధం లేదని స్పష్టీకరణ. తెలంగాణలో 1 కోటి ఎకరాలను 22A చేర్చారన్న హరీష్, బీఆర్ఎస్ కాంగ్రెస్ చేర్చిన భూములపై శ్వేతపత్రం విడుదలకు బీజేపీ డిమాండ్. నాగార్జునసాగర్ కుడి ఎడమ కాలువలకు తాగునీటి విడుదల, ఏపీలో 442 చెరువులు, నల్గొండ జిల్లాలో దేవులపల్లి రిజర్వాయర్కు నీరు. నేపాల్లో ఆకస్మిక వరదలు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. టిబెట్ సరిహద్దులో సంభవించిన ఈ మెరుపు వరదల కారణంగా నేపాల్లోని 3 జిల్లాల్లో వందలాది ఇళ్లు, వంతెనలు, రహదారులు, డజన్కు పైగా జల విద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. ఈ వరదల్లో చిక్కుకుని 95 మంది ప్రాణాలు కోల్పోయారు. వివిధ దేశాల పర్యాటకులు సహా సుమారు 500 మంది గల్లంతయ్యారు. వారిలో 50 మంది తమిళనాడు వాసులు సహా 105 మంది భారతీయులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బాధితుల సహాయార్థం భారత రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లోని భోటేకోసి నదికి ఈ ఉదయం ఒక్కసారిగా భారీ వరద పోటెత్తింది. టిబెట్ రసువాగడి సరిహద్దుకు 20 కిలోమీటర్ల దూరంలో కొండచర్యలు విరిగి నదిలో పడటంతోనే ఈ విపత్తు సంభవించినట్లు ప్రాథమిక నివేదికలు, శాటిలైట్ చిత్రాల ద్వారా అధికారులు గుర్తించారు. లెంధే నది ఉప్పొంగి ఆ వరద నీరు భోటేకోసి మీదుగా త్రిశూలి నదిలోకి పోటెత్తగా నేపాల్లోని రసువా, ధాడి, నువాకోట్, చిత్వాన్ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. నది పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలు, పట్టణాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు, వంతెనలు, రహదారులు, జల విద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయి. ఈ ఆకస్మిక వరదల్లో సుమారు 500 మంది గల్లంతు కాగా, నేపాల్ టూరిజం బోర్డు లెక్కల ప్రకారం 384 మంది పర్యాటకుల ఆచూకీ తెలియడం లేదు. వీరిలో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీలు ఉన్నట్లు టూరిజం బోర్డు తెలిపింది. గల్లంతైన విదేశీయుల్లో 105 మంది భారతీయులు, 37 మంది ఎన్ఆర్ఐ ఉన్నారు. గల్లంతైన భారతీయుల్లో 59 మంది కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్తున్న వారేనని సామ్రాట్ టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెన్సీ తెలిపింది. 44 మంది నేపాలీ ఆర్మీ సిబ్బంది సహా మొత్తం 80 మంది భద్రతా సిబ్బంది కూడా గల్లంతయ్యారు. వరదల్లో చిక్కుకున్న భారతీయుల కోసం కాఠ్మండూలోని భారత రాయబార కార్యాలయం అత్యవసర హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సంబంధించి నేపాల్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. వరద ఉధృతికి 42 కిలోమీటర్ల మేర రహదారి కొట్టుకుపోవడంతో పాటు 13 జల విద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పరిస్థితిని సమీక్షించిన నేపాల్ ప్రధాని బాలేంద్ర షా అత్యవసర సహాయక చర్యలకు ఆదేశించారు. నేపాల్ సైన్యం 12 హెలికాప్టర్లు, డ్రోన్లు, స్నీపర్ డాగ్స్ తో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి సుమారు 93 మందిని రక్షించింది. అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. వరదల దృష్ట్యా భోటేకోసి, త్రిశూలి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అటు భోటేకోసి, త్రిశూలి నదుల్లో వరద ఉధృతి తగ్గిన తర్వాత పరివాహక ప్రాంతాల్లో బురద మేటవేసి ఆయా ప్రాంతాలు శిథిలాల దిబ్బలను తలపిస్తున్నాయి.
హైదరాబాద్లోని ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నేపాల్ వెళ్లిన తెలుగు యాత్రికుల ఆచూకీపై ఆందోళన నెలకొంది. హైదరాబాద్లోని ఏజెన్సీ ద్వారా 156 మంది యాత్రికులు నేపాల్ వెళ్లారు. వారిలో 140 మంది యాత్రికులు విహారం కోసం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అనారోగ్యం కారణంగా 16 మంది గదిలోనే ఉండిపోయారు. బయటకు వెళ్లి తిరిగి రాని 140 మంది యాత్రికుల భద్రతపై ఆందోళన నెలకొంది. అటు నేపాల్ యాత్రకు వెళ్లిన ఆదో నివాసులు సురక్షితంగా ఉన్నారని తెలిసింది. నేపాల్ వరదల నుంచి వీరంతా బయటపడ్డారని సమాచారం. నేపాల్లో మెరుపు వరదలతో భారత్ అప్రమత్తమైంది. ఇండో నేపాల్ సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించింది. సహాయ పునరావాస చర్యల కోసం 18 సశస్త్ర సీమాబల్ బృందాలను రంగంలోకి దించింది. నేపాల్తో సరిహద్దు కలిగిన ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్లోని జిల్లాలను అప్రమత్తం చేసింది. గాగ్రా, కర్నాలి, మహాకాళి నదుల వెంట ఉన్న జిల్లాల్లో పారామిలిటరీ బలగాలను మోహరించారు. బీహార్లోని గండక్ నదిలో ప్రవాహం పెరిగే ప్రమాదం ఉండగా ప్రజలను అప్రమత్తం చేశారు. వాల్మీకి నగర్లోని గండక్ బ్యారేజ్ వద్ద 36 గేట్లు ఎత్తి 86,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సరిహద్దు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించారు. బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి తాజా పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాత్రంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితి అదుపులో ఉందని బీహార్ సీఎం భరోసా ఇచ్చారు. అటు యూపీలోని మహారాజ్గంజ్, కుషీనగర్ జిల్లాలను అధికారులు అప్రమత్తం చేశారు. గండక్, నారాయణి నదుల్లో నీటి మట్టాలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని, పరివాహక ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. మెరుపు వరదలతో అతలాకుతలమైన నేపాల్కు భారత్ అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నేపాల్ ప్రధాని బలెన్ షాకు ఫోన్ చేసి మాట్లాడినట్లు ఎక్స్లో మోదీ పోస్ట్ పెట్టారు. ప్రస్తుత కష్టకాలంలో భారత్ నేపాల్కు అండగా ఉంటుందని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. వరద బీభత్సంలో జరిగిన ప్రాణనష్టంపై ప్రధాని విచారం వ్యక్తం చేశారు. నేపాల్కు సాధ్యమైనంత మేర మానవతా దృక్పథంతో కూడిన సహాయాన్ని అందించడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు. మరోవైపు నేపాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానాల్లో అత్యవసర మందులు, రేషన్ తదితర సామాగ్రిని నేపాల్కు పంపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, భద్రతా చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జనవరి 1 నుంచి సంజీవని ప్రాజెక్టును అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. కుప్పం, చిత్తూరులో వచ్చిన ఫలితాల ఆధారంగా రాష్ట్రమంతటా ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలను విస్తరించేందుకు 90 రోజుల కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రతి కుటుంబంపై వైద్య ఖర్చుల భారం తగ్గించడం సహా వ్యాధుల ముందస్తు గుర్తింపు, నివారణ, చికిత్సకు దోహదపడేలా చర్యలు చేపట్టనున్నారు. ఆరోగ్య డేటా భద్రత, డిజిటల్ హెల్త్ రికార్డులు, ప్రజలకు నేరుగా హెల్త్ అప్డేట్స్ అందించే వ్యవస్థతో ఏపీని వైద్య రంగంలో ఆదర్శంగా నిలపాలని సీఎం సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సంజీవని పథకం అమలుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సంజీవని ప్రాజెక్టుని రాష్ట్రమంతటా విస్తరించేందుకు అధికారులు 90 రోజుల ప్రణాళికను ముఖ్యమంత్రికి వివరించారు. ఇందులో డిజిటల్ మౌలిక వసతుల ఏర్పాటు, వైద్య సిబ్బందికి శిక్షణ, సర్టిఫికేషన్, జాతీయ, రాష్ట్ర పోర్టల్స్తో అనుసంధానం వంటి అంశాలను చేర్చారు. వీటిపై వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వైద్య సేవలను ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్ విధానంలో అందించాలని సీఎం సూచించారు. చికిత్సతో పాటు ప్రజల ఆహారపు అలవాట్లు, ఆలోచన విధానంలో ఆరోగ్యకరమైన మార్పులు తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. హోమియోపతి, ఆయుర్వేదం, యోగా, ప్రాణాయామంతో పాటు ఆధునిక వైద్య విజ్ఞానాన్ని సమన్వయం చేయాలని ఆదేశించారు. ఏఐ డాక్టర్ సేవలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం స్క్రీనింగ్ నుంచి చికిత్స, ఫాలోఅప్ వరకు ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. వైద్య డేటా భద్రత, గోప్యతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ సమగ్ర డాష్బోర్డును రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఆస్పత్రుల్లో శానిటేషన్తో పాటు వివిధ అవుట్సోర్సింగ్ సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న చంద్రబాబు, సరిగా సేవలు అందించని అవుట్సోర్సింగ్ సంస్థలను తొలగించేలా విధానం రూపొందించాలని ఆదేశించారు. ప్రజల్లో వైద్య వ్యవస్థపై విశ్వాసం పెరిగేలా సేవలు ఉండాలని, మొబైళ్లకు నేరుగా ఆరోగ్య సమాచారం చేరేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని సూచించారు. కుప్పం, చిత్తూరు ప్రాంతాల్లో సంజీవని అమలుతో నమోదైన ఫలితాలను సమీక్షలో అధికారులు వివరించారు. చిత్తూరులో బీపీ కేసుల్లో
56% నియంత్రణలోకి రాగా డయాబెటీస్ కేసుల్లో 16% తీవ్రత తగ్గినట్టు తెలిపారు. ప్రైమరీ హెల్త్ కేర్ సేవల వినియోగం కూడా గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. సంజీవని సేవలపై జరిపిన సర్వేలో 91% మందికి తమ ఆరోగ్యంపై అవగాహన పెరిగిందని అభిప్రాయపడ్డారు. ఈ ఫలితాలను రాష్ట్ర వ్యాప్త అమలుకు ప్రాతిపదికగా తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా సంజీవని ప్రాజెక్టును విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పల్లెలు పట్టణాల నుంచి ఒలింపిక్ పోడియం వైపు ప్రయాణానికి తెలంగాణ సిద్ధమవుతోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యంగ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో ఎంఓయూ చేసుకుంది. ఈ ఎంఓయూపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రపంచంలోని అత్యున్నత క్రీడా ప్రతిభ సంస్థలో ఒకటైన కేఎన్ఎస్యూతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎంఓయూ చేసుకోవడం సంతోషకరమన్నారు. దక్షిణ కొరియా వెళ్లినప్పుడు కేఎన్ఎస్యూ బృందాన్ని కలిసి భాగస్వామ్యంపై చర్చించిన విషయాన్ని గుర్తు చేశారు. కేఎన్ఎస్యూతో ఎంఓయూ తెలంగాణ క్రీడా ప్రతిభకు, అథ్లెటిక్స్ శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్, అత్యున్నత స్థాయి విద్యా విధానాలకు వారధిగా అభివర్ణించారు. ప్యారిస్ ఒలింపిక్స్లో దక్షిణ కొరియా 31 పతకాలు సాధించగా అందులో కేఎన్ఎస్యూలో శిక్షణ పొందిన అథ్లెట్లు 16 మంది ఉన్నారని ప్రస్తావించారు. కేఎన్ఎస్యూ విశిష్ట సంస్కృతి తెలంగాణకు తీసుకురావాలనుకుంటున్నామని తెలిపారు. దేశానికి గర్వకారణంగా నిలిచే క్రీడాకారులను తయారు చేసేందుకు తెలంగాణ సిద్ధమవుతోందన్నారు. యంగ్ ఇండియా, స్పోర్టింగ్ ఇండియా అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని వీడబోమని మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి చెప్పారు. తమ కుమార్తె సుస్మిత వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని ఆయన తెలిపారు. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్కు నివేదిక సమర్పించిన నేపథ్యంలో కొండా మురళి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో ప్రజాభవన్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అదే సమయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రజాభవన్కు వచ్చి సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్లో తాజా పరిణామాల దృష్ట్యా కీలక నేతల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తర్వాత బయటకు వచ్చిన కొండా మురళి తాము కాంగ్రెస్ను వీడబోమని స్పష్టం చేశారు. భట్టి, ఉత్తమ్లతో జరిగిన భేటీలో మంత్రి కొండా సురేఖ అంశం చర్చకు రాలేదని మురళి తెలిపారు. అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి. ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్యూ. ప్లాన్ ఏలా అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. తిరగని అన్న, ఈ తిరుగుడు మాకు కొత్త కాదు, ఇది పాత కాదు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 6గురి దుర్మరణంపై తెలుగు రాష్ట్రాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపిన నేతలు క్షతగాతులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. ఈ తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకొంట శివారులో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్ కంటైనర్ను వెనుక నుంచి ఢీకొట్టగా 6గురు అక్కడికక్కడే మృతి చెందారు. బస్ హైదరాబాద్ నుంచి ఏలూరు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాతులను చికిత్స కోసం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో చనిపోయిన వారంతా ఆంధ్రప్రదేశ్కు చెందినవారని పోలీసులు తెలిపారు. కోదాడ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 6గురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. క్షతగాతులకు మెరుగైన వైద్యం అందేలా తెలంగాణ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కోదాడ ప్రమాదంలో 6గురు చనిపోవడం బాధాకరమని మంత్రి నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. కుడి జల విద్యుత్ కేంద్రంలో మొదటి యూనిట్ స్విచ్ ఆన్ చేసి 2000 క్యూసెక్కుల నీటిని ఎన్ఎస్పీ మాచర్ల సబ్ డివిజన్ జెన్కో అధికారులు విడుదల చేశారు. క్రమంగా 5000 క్యూసెక్కులకు పెంచి సాగర్ కుడి జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసి ఆ నీటిని కాలువలకు పంపిస్తారు. తాగునీటి కోసం కుడి కాలువ కింద చెరువుల్ని నింపేందుకు మొత్తం 8 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. కుడి కాలువ పరిధిలోని పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 442 చెరువులను నింపనున్నారు. ఈ నీటిని తాగునీటికి మాత్రమే ఉపయోగించుకునేలా అధికారులు కాలువల వద్ద ప్రత్యేక బృందాలను పర్యవేక్షణకు ఏర్పాటు చేశారు. ఇటు సాగర్ ఎడమ కాలువ నుంచి తాగునీటి కోసం నీటిని విడుదల చేశారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి రిజర్వాయర్కు 4 రోజుల పాటు నీటి విడుదల కొనసాగనుందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని 91% ప్రాంతాల్లో లోటు వర్షపాతం ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. మొత్తం 28 జిల్లాల్లోనూ లోటు వర్షపాతం ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు సమస్యను గుర్తించడం లేదని విమర్శించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన జగన్ రైతులకు మేలు చేసే పనులేవీ ప్రభుత్వం చేపట్టడం లేదన్నారు.
రాయలసీమ రైతుల ప్రయోజనాలను పట్టించుకోకుండా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఇష్టారీతిన విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని ఆరోపించారు. కూటమి పాలనలో మత్తు మాఫియా రెచ్చిపోతోందన్న జగన్ ప్రకాశం జిల్లా అద్దంకిలో కారులో గంజాయి, లిక్కర్ తరలిస్తున్న పోలీసులను జైలుకు పంపకుండా తప్పుడు సాక్ష్యాలతో కాపాడాలని చూస్తున్నారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం నుంచి నీళ్లు విడుదల చేయాలి అని అంటే 880 అడుగులు ఉంటే 44,000 ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీతో పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు కిందికి వదలొచ్చు. అలాంటిది ఈరోజు శ్రీశైలం నుంచి ఏడాపెడ తెలంగాణ వాళ్ళు కరెంటు, చంద్రబాబు నాయుడు గారు కూడా మరోవైపున కరెంటు జనరేషన్ 48,000 క్యూసెక్కులు డ్రా చేస్తా ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే 3 వారాల్లోనే శ్రీశైలం రిజర్వాయర్లోని నీటి మట్టం 854 అడుగులు దిగువకు చేరిపోతుంది. రాయలసీమకు నీళ్లు ఎలా ఇస్తారు అని అడుగుతా ఉన్నాను. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ప్రతి అంశాన్ని రాజకీయం చేయడమే వైసీపీ అధ్యక్షుడు జగన్ పనిగా పెట్టుకున్నారని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఈగల్ విభాగం ఏర్పాటు చేసి గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. జగన్ అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారంటూ మండిపడ్డారు. మద్యం కుంభకోణంలో కారుమూరి కుటుంబం అడ్డంగా దొరికితే రాజకీయ ప్రయోజనాల కోసం బీసీ కార్డును వాడుతున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ఎల్నినోపై చర్చిస్తే జగన్ 5 ఏళ్ల పాలనలోని దారుణాలు బయటపడతాయనే భయంతోనే సభకు రాకుండా ప్రెస్ మీట్లు పెడుతున్నారు ారని మండిపడ్డారు. చంద్రబాబు ముందు చూపుతో జలాశయాల్లో నీటిని నిల్వ చేయడం వల్ల ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొంటున్నామని మంత్రి తెలిపారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంత శ్రద్ధ ప్రజల పక్షాన మీకుంటే అసెంబ్లీలో మేము చర్చ పెట్టాము. ఎక్కడ పోయారు మీరు? ప్రజా సమస్యల గురించి ఇప్పుడు ఏదో మీరు ప్రెస్ లో మాట్లాడతాం కాదు, ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది ఇవన్నీ కూడా ఓపెన్ గా మేము చెప్పడం జరిగింది. మీరేం చేశారు? ఇళ్ల దగ్గర పడుకున్నారు. ఆ రోజు కూడా మీరు ఒక 54 మండలాల్లో కరువు వచ్చింది. మీరు ఏం చర్యలు తీసుకున్నారు? మీ టైంలో కూడా చాలా సార్లు అతివృష్టి అనావృష్టి వల్ల నష్టపోయినట్టు సందర్భాలు ఉన్నాయి కదా. రైతాంగాన్ని మీరు ఏం ఆదుకున్నారు? మీరు చర్చించడానికి అసెంబ్లీకి వస్తే అవన్నీ అడుగుతారనే భయపడి మీరు ఇంట్లో పడుకున్నారు. కోనసీమ జిల్లా ఓడలరేవు నుంచి ఈ నెల 3న సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 7 మత్స్యకారులు పశ్చిమ బెంగాల్లో సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. బోట్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకున్నారని చెప్పారు. బోట్ యజమాని సోదరుడు భవానీ ప్రసాద్తో మాట్లాడిన అధికారులు మత్స్యకారుల క్షేమాన్ని నిర్ధారించారని తెలిపారు. మత్స్యకారుల ఆచూకీ కోసం సమన్వయంతో పనిచేసిన అధికారులను మంత్రి అభినందించారు. మత్స్యకారులను స్వస్థలాలకు తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని, అవసరమైతే అధికారులను పశ్చిమ బెంగాల్కు పంపాలని ఆదేశించారు. ఫార్చ్యూన్ 500లోని కంపెనీలు హైదరాబాద్లో జీసీసీలు నెలకొల్పుతున్నాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఏడాది వ్యవధిలో 75 జీసీసీలు హైదరాబాద్లో ఏర్పాటయ్యాయని చెప్పారు. ఆక్టేవ్ కంపెనీ హైటెక్ సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన జీసీసీని మంత్రి ప్రారంభించారు. ఐటీ రంగానికి తమ ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. 3 దశాబ్దాల క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీకి శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. జీసీసీల వల్ల లక్షల మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి లభిస్తోందని తెలిపారు. తెలంగాణ యువత నూతన సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యం పెంచుకోవాలని శ్రీధర్ బాబు సూచించారు. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేసుకున్న 15,475 మంది లబ్ధిదారులకు 185 కోట్ల రూపాయలు విడుదల చేశామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మార్చి 31 వరకు ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు చివరి బిల్లు రేపు ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు. మిగతా వారికి కూడా విడతల వారీగా ఇస్తామని ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఏడాదిగా ఎదురుచూశామన్న పొంగులేటి పలుమార్లు కోరినా ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు వస్తాయన్న నమ్మకంతోనే బిల్లులను కొంతకాలం ఆపామని వివరించారు. సీఎం స్వయంగా ప్రధాని, గ్రామీణాభివృద్ధి మంత్రిని కలిసి కోరినా స్పందన రాలేదని ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 1 కోటి ఎకరాలను 22A జాబితాలో చేర్చారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. 22A నుంచి తొలగించాలని ప్రజలు కోరితే లంచాలు అడుగుతున్నారని హరీష్ రావు అన్నారు. ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చిన ప్రభుత్వమే వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలో 22A నిషేధిత భూముల సమస్యతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలతో ఆయన చర్చించారు. ఈ సమావేశంలో లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ కూడా పాల్గొన్నారు. కేసీఆర్ హయాంలో ప్రజలే కేంద్రంగా పాలన సాగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో
భూములే కేంద్రంగా పాలన సాగుతోందని హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వమే ప్రజల ఆస్తుల పాలిట కబ్జాదారుగా మారిందని విమర్శించారు. గత 2.5 ఏళ్లలోనే 30,000 కోట్ల విలువైన భూములు అమ్మారన్న ఆయన భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల ఆస్తులను కాపాడే బాధ్యత పూర్తిగా బీఆర్ఎస్దేనని హామీ ఇచ్చారు. ప్రజల భూములనేమో 22A నిషేధిత జాబితాలో పెడుతున్నారు. ప్రభుత్వ భూములేమో ఆయన కుటుంబ సభ్యులకు కట్టబెట్టా ఉన్నాడు. ఇటు ఎస్సీ ఎస్టీ బీసీల భూములు 1,00,000 ఎకరాల అసైన్డ్ భూములు లాక్కున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పట్టాలు ఇస్తామని చెప్పిండ్రు, పట్టాలు ఇవ్వలేదు. గాని వాళ్ళ దగ్గర ఏదో 20 లక్షలు 30 లక్షలు ఇచ్చే భూములు తీసుకొని పారిశ్రామికవేత్తలకు కమిషన్ల పేరిట కట్టబెట్టే ప్రయత్నం జరుగుతా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? కబ్జాదారులే ధర్నాలు చేస్తుండట. ప్రజల ఆస్తిని రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ఈ ప్రభుత్వం కబ్జాదారుడుగా మారింది తప్ప రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు కబ్జాదారులు కాదు. బీఆర్ఎస్ హయాంలో ఎంత భూమి నిషేధిత జాబితాలో ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎంత భూమి చేర్చారనే అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. తమ జిల్లాలో భూములను నిషేధిత జాబితాలో చేర్చారని భువనగిరి ఎంపీ సీఎంను కోరినా ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. భూభారతి కాంగ్రెస్కు హారంగా మారిందని ఆరోపించారు. ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తే ఆ నివేదిక ఎందుకు బయట పెట్టడం లేదని నిలదీశారు. ఈ విషయంలో రాహుల్ గాంధీకి లేఖ రాస్తున్నట్లు మహేశ్వర్ రెడ్డి తెలిపారు. 22 నిషేధిత భూముల జాబితా అక్రమాలపై స్వతంత్ర న్యాయ విచారణ సిట్టింగ్ జడ్జితో నిర్వహించాలని, సిబిఐ విచారణకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీలకు, బినామీ కంపెనీలకు, షెల్ కంపెనీలకు జరిగినటువంటి లావాదేవీల మీద, ఆస్తుల మార్పిడి మీద దర్యాప్తు జరపాలి, ఒక హౌస్ కమిటీ వేయాలని చెప్పి, అప్పటి వరకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్దిష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. కొన్ని షెడ్యూల్డ్ ఇంటర్వ్యూలను రద్దు చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలోని సిబ్బందికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. అందులో భాగంగానే వీసా అపాయింట్మెంట్స్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వివరించింది. వీసాదారుల దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించే విధంగా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది. దరఖాస్తుదారుల సామాజిక మాధ్యమ ఖాతాలను తనిఖీపైన తర్ఫీదు ఇస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వీసా ఇంటర్వ్యూలు ఖరారైన వారికి కొత్త తేదీని త్వరలో తెలియచేయనున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రచురించింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది నవజాత శిశువులు సజీవ దహనమయ్యారు. ఆసుపత్రిలోని 3వ అంతస్తులో ఉన్న గైనకాలజీ వార్డులో ఉదయం 7 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయానికి వార్డులో 15 మంది నవజాత శిశువులు ఉండగా ఒకరిని మాత్రమే ఆసుపత్రి సిబ్బంది రక్షించగలిగారు. దట్టమైన పొగ, అగ్నికీలల కారణంగా 14 మంది శిశువులు సజీవ దహనమయ్యారు. 6 అగ్నిమాపక యంత్రాలతో మంటల్ని అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు ఆసుపత్రి అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంపై అంతర్గత విచారణకు ఆదేశించినట్లు ఆయన చెప్పారు. దేశంలో హై డెన్సిటీ రైల్వే నెట్వర్క్ను 4 లైన్లకు విస్తరించే ప్రణాళికను రూపొందించామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని 7 కీలక హై డెన్సిటీ రైలు మార్గాలను 11,000 కిలోమీటర్లకు విస్తరిస్తున్నామని చెప్పారు. దేశ రైల్వే నెట్వర్క్లో ఇవి 16% ఉన్నప్పటికీ మొత్తం రైల్వే ట్రాఫిక్లో 41% రాకపోకలను సాగిస్తున్నాయని పేర్కొన్నారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహటి మార్గాలు హై డెన్సిటీ నెట్వర్క్లో కీలకమన్నారు. భవిష్యత్తులో పెరగనున్న ప్యాసింజర్ ఫ్రైట్ ట్రాఫిక్ను ఎదుర్కొనేందుకు ఈ విస్తరణ కీలకమన్నారు. అధిక సామర్థ్యం, తక్కువ రవాణా వ్యయం, మరింత పర్యావరణ హితమైన రైల్వే వ్యవస్థ ఏర్పాటు చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. భారత్, శ్రీలంక మధ్య కొలంబోలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్లో ఫాలో ఆన్ ఆడిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లకు 229 పరుగులు చేసింది. ప్రస్తుతం 16 పరుగుల ఆధిక్యంలోకి వెళ్లింది. 4వ రోజైన ఇవాళ 8 వికెట్లకు 265 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన లంక 290 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో 213 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్ ఫాలో ఆన్ ఆడించడంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన లంకకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ లాహిరు ఉదా
పుజారా 3 పరుగులకే వెనుదిరిగాడు. తరువాత లంక బ్యాటర్లు పోరాడటంతో రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లకు 229 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో పసింధు సూర్యబండార 92, కమిందు మెండిస్ 55 పరుగులతో రాణించారు. భారీ వర్షంతో ఆట ముందుగానే ముగియగా ప్రస్తుతం లంక 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది. చివరి రోజు వాతావరణం సహకరించి మిగిలిన 4 వికెట్లు త్వరగా తీస్తే భారత్ మ్యాచ్ సహా సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది.